హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేణిగాయల మమత యూఎస్ఏ. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు మన వీడియో ఏమి అంటే, ఎవరైనా హెల్దీగా మేము రెసిపీస్ చేసుకోవాలి, హెల్దీ ఫుడ్ మెయింటైన్ చేయాలి అనే వాళ్ళకి ఇది చాలా హెల్దీ ఫుడ్. పిల్లలకి ఎవరైనా హెల్దీగా పెట్టాలన్నా, డయాబెటీస్ ఉన్న వాళ్ళన్నా, మేము డైట్ ప్లాన్ చేస్తున్నాము కాబట్టి డైట్లో ఈ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవాలన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు ఈ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది. అది ఏదో కాదండి, ఇడ్లీ అంటే హెల్దీ అని ఎందుకు చెప్తున్నాం అనుకుంటున్నారా? కాదు, ఇది సౌత్ ఇండియన్ స్పెషల్ ఇడ్లీ అయినా రైస్ ఇడ్లీ కాదు, అదేనండి మన మిల్లెట్ ఇడ్లీ అనమాట. మిల్లెట్ ఇడ్లీ అందరూ చెప్పినట్లే ఊరికే మిల్లెట్స్ వేసి ఇడ్లీ చేయడం కాదు, దీనికి ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది. ఏవి ఎంత క్వాంటిటీ యూజ్ చేసుకుంటే మంచిది, లేదు అంటే దాని నుంచి ఎఫెక్ట్ ఏమో అని నాకు తెలిసినంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాకు తెలిసినట్టు చెప్తాను, మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఒకసారి మీరు కానీ పిల్లలు కానీ ఎవరికైనా ఇది చాలా మంచిది, హెల్తీ ఫుడ్ కదా, ట్రై చేసి నాకు చెప్పండి. ఇది ప్రాసెస్ చెప్తా, ఎలా ఏవి ఎంత క్వాంటిటీ వేసుకోవాలా, దీని బెనిఫిట్స్ ఏమి, తినకూడని వాళ్ళు కూడా ఉన్నారు దీని గురించి, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసిన వరకు. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ముందుగా మిల్లెట్స్ అంటే ఇవి కొర్రెలు, అరికెలు, సామెలు, ఊదలు, రాగులు, జొన్నలు, ఇవన్నీ మిల్లెట్స్ కిందకి వస్తాయి కదా. ఇందులో కొన్ని అవుట్తో మనము ఇడ్లీ కానీ దోశ కానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఇదండి, ఇప్పుడు నాతో సామెలను, అరికెలు ఉన్నాయి. ఆ రెండు రకాలతో నేను చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిల్లెట్స్ ఎంత హెల్తీ అనేది చెప్తా, దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయని. ఈ మిల్లెట్స్ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో ఫైబర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా తీసేస్తుంది. ఎవరైనా మేము వెయిట్ లాస్ ప్లాన్ చేస్తున్నాం అనే వాళ్ళు ఈ మిల్లెట్స్ తినొచ్చు. దోశ పరంగా తినండి, ఇడ్లీ పరంగా తినండి, ఉప్మా లాగా కుక్ చేసుకోవచ్చు, కిచడి, పొంగల్ అనమాట, పొంగల్ టైపు, ఈ టైప్ రెసిపీస్ అంతా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పిల్లలకు కూడా మంచిది, హెల్త్కి పిల్లలకు కూడా పెట్టచ్చు, నో ప్రాబ్లం, డైజెషన్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో ఎక్కువ కాల్షియము, ఐరన్, మెగ్నీషియము, ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల ఇవి మనం తింటాం కదా, తొందరగా డైజెషన్ అవ్వకుండా టమ్మీ ఫుల్గా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ చేసే వాళ్ళకి తొందరగా ఆకలి అవ్వడము అట్లా ఫీల్ ఉండదు, టమ్మీ ఫుల్గా బాగుంటుంది హెల్త్కి. స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ స్కిప్ చేయకుండా వినండి, కొంతమందికి పట్టు కూడా అని. ఇది ఎంత హెల్త్కి మంచిదో కొంతమందికి అంతే అన్హెల్దీ, అది ఎవరికో కాదండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ, ఆల్రెడీ థైరాయిడ్ స్టార్ట్ అవుతుంది, బార్డర్లో ఉంది అన్న వాళ్ళు మిల్లెట్స్ తినకూడదు. ఎందుకంటే అందులో వచ్చేసి ఐటిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంటుంది, అది ఎక్కువ రిలీజ్ కావడంతో థైరాయిడ్ ప్రాబ్లమే, అది థైరాయిడ్ ఎక్కువ చేస్తుంది. కాబట్టి థైరాయిడ్ ఉన్న వాళ్ళు మిల్లెట్స్ ఏమి తినొద్దు. తినాలి అనుకుంటే మంత్లీ వన్స్ అట్లా తింటే నో ప్రాబ్లం, కానీ ప్రతి ఐటెంలోనే ఇంక్లూడ్ చేసుకొని అది తినకూడదు, మంచిది కాదు, ఎక్కువ అవుతుంది థైరాయిడ్. వాళ్ళకి పట్టదు, నేను చెప్పాను కదా ఫస్ట్లో ఎవరికి పట్టదని, థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినకూడదు మిల్లెట్స్ని. రండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏవి ఎంత క్వాంటిటీ నానబెట్టాలని చూపిస్తాను. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నాయి మిల్లెట్స్, సామెలు అనమాట, అంతేకాకుండా అరికెలు ఉన్నాయి. ఇదండి, ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్న మెజర్మెంట్కి ఒక కప్పు బ్రౌన్ రైస్ యూజ్ చేస్తున్నా. మీ దగ్గర బ్రౌన్ రైస్ లేదంటే నార్మల్ రైస్నే క్వాంటిటీ తక్కువ వేసి వేసుకోండి, ఒక కప్పు. అదేవిధంగా ఇదే కప్పుతో నా దగ్గర అరకెలు ఉన్నాయని చెప్పాను కదా, అరకెలు వేస్తున్నా. ఇవి ఇలా ఉంటాయి, చిన్న ఆవాల గింజల్లాగా కనిపిస్తున్నాయా, వీటిని ఒక కప్పు వేసుకుంటున్నా. అదేవిధంగా సామెలు అని చెప్పాను కదా, సామెలు ఒక కప్పు వేసుకుంటున్నా. ఎప్పుడైనా మిల్లెట్స్ని కరెక్ట్గా తీసుకోవాలి. వీటిని మిల్లెట్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక కప్పు మిల్లెట్స్ ఉన్నాయి కదా అని చెప్పి 2 రకాల కింద ఎక్కువ కలపకూడదు. 3 రకాలు, ఇప్పుడు 4 రకాలు వేసేసి కలిపి దోశలు, ఇడ్లీలు చేసుకుంటాం, అలా చేసుకోకూడదు, అది హెల్త్ ప్రాబ్లం. ఎందుకంటే మిల్లెట్స్ ఎప్పుడైనా కానీ తీసుకుంటే ఒక రకమైన తీసుకోండి, లేదు అంటే 2 రకాలు. ఇప్పుడు నేను అరికెలు, సామెలు కలిపా, లేదు అంటే అరికెలు, ఊదెలు, లేదు రాగులు, అరికెలు, అట్లా 2 రకాలు మాత్రమే కలుపుకొని మీరు ఏదైనా కానీ కిచడి, ఇడ్లీ, దోశ ప్రిపేర్ చేసుకోండి. 3-4 రకాలు కలపకూడదు, ఇది మెయిన్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి.
కలిపితే గ్యాస్ ప్రాబ్లం అయ్యి బాడీ అంతా గ్యాస్ నించుకుంటుంది కడుపులో. ఇప్పుడు ఇది ఒక బౌల్ అయింది కదా, ఈ మెజర్మెంట్కి ఉద్దిపప్పు అటుకులు అన్నీ వేయాలా చూపిస్తా. ఇప్పుడు దీంట్లోకి వేసుకుందాం ఇవి. అదే కప్పుతో 1 కప్పు ఉద్దిపప్పు. మనం ఇవన్నీ కలిపి ఈ బౌల్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి కలిపినా అలానే రావాలి, చూపిస్తా. ఇంకొద్ది తక్కువే వస్తాయి. ఇదే బౌల్కి అటుకులు 1 కప్పు అటుకులు. ఇందులోకే 1/2 కప్పు కింద తక్కువ సగ్గుబియ్యం అన్నమాట. చూసారు కదా, ఫుల్ 1/2 కప్ కూడా లేదు, 1/2 కింద కొద్దిగా తక్కువగా ఇవి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న 1/2 స్పూన్ అంత మెంతులు, అదేవిధంగా 1 పెద్ద స్పూన్ అంత శనగపాయలు. ఇవి అన్నీ కావాల్సినవి. ఇప్పుడు చూడు, దాంట్లో సగం అయ్యాయి ఇవి. ఒక పెద్ద కప్పుకి ఆ 3 రాగా దాంట్లో సగంకి ఉద్దిబేళ్ళు, అటుకులు, సగ్గుబియ్యము ఇవి రావాలన్నమాట. ఇవి అన్నీ బాగా కలిపి నానబెట్టేది చూపిస్తా. దాన్ని మంచిగా వాష్ చేసేసి పెట్టాను రెండిట్లని. ఇది ఎప్పుడైనా 2 పెట్టాను కదా, 2 సపరేట్. ఇది ఎట్లా మిల్లెట్స్ 2 రకాలు మాత్రమే కలపాలో వాషింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇవి కడిగేటప్పుడు ఒక 5-6 టైమ్స్ బాగా 2 చేతులతోనూ బాగా ఇట్లా పిసికి కలపాలి. ఎందుకంటే దాంట్లో పొట్టు బ్రౌన్ కలర్లో వస్తాయి వాటర్, చాలా డస్ట్ ఉంటుంది. ఆ డస్ట్ పోయి వాటర్ అంతా వైట్ కలర్ వచ్చేంత వరకు వాష్ చేయండి. నేను 6 టైమ్స్ కడిగాను దాన్ని, కడిగి నానపెట్టా. అంతేకాకుండా నార్మల్ ఇడ్లీకి రైస్ 6 అవర్స్ సరిపోతుంది నానితే కదా, కానీ దీనికి అట్లా కాదు, 7 to 8 అవర్స్ నానాలి ఇవి. అప్పుడు నానితేనే అవి మంచిగా ఇడ్లీలు అనేది బాగా వస్తాయి, లేదంటే అవి మళ్ళీ ఉడకకుండా ఉంటే ఎట్లుంటుందో ఫీలింగ్ అట్లుంటుంది. కాబట్టి 7 నుంచి 8 అవర్స్ నానపెట్టి అప్పుడు మీరు మిక్సీ పట్టుకొని దాన్ని ఫర్మెంట్ చేసుకోవాలి పౌడర్తో. అంతేకాకుండా ఇడ్లీలు మంచి సాఫ్ట్గా బాగా వస్తాయి. వేడి ఇడ్లీలే తినాలి. కొంచెం ఇప్పుడు చేసి మార్నింగ్ 8 o'clock చేసి 11 అట్లా తింటే చల్లగా అయిపోయిందంటే అప్పుడు కొంచెం మిల్లెట్ స్మెల్ అనేది వస్తుంది ఆ ఇడ్లీ కానీ దోశ కానీ. కాబట్టి వేడి ఇడ్లీ దోశ తినండి. మిల్లెట్స్ ఉప్మా చేసిన నైటే నానపెట్టేయండి మిల్లెట్స్తో. నానపెట్టేసి మార్నింగ్ చేసుకోండి. లేదు ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానపెట్టి ఈవినింగ్ మిల్లెట్ ఉప్మా, మిల్లెట్ కిచడి, పొంగల్ అది అట్లా చేసుకోవాలి. కంపల్సరీ ఇవి 7 to 8 అవర్స్ నానేటట్లా చూసుకోండి. ఈ పిండి పట్టి అది ఫర్మెంట్ అయినాక చూపిస్తా. చూసారు కదా పిండి ఎలా ఫర్మెంట్ అయిందో ఫుల్గా. ఎందుకంటే చూసారు కదా మిల్లెట్ ఇడ్లీ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చాలా బాగా వస్తాయండి, ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చాయని. ఇదండి నేను చూపించాను కదా మిల్లెట్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలా అని. ఇప్పుడు ఇడ్లీలు వేసాను, చాలా సాఫ్ట్గా వచ్చాయి, చాలా మంచి టేస్ట్ కూడా ఉంటాయి. మీరు ఎవరైనా మిల్లెట్ ఇడ్లీ చేసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఫాలో అవ్వండి. మెజర్మెంట్స్ ఏ విధంగా ఏవే వేసుకోవాలని క్లియర్గా మెన్షన్ చేశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.